ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. రోజుకో మంచి విషయం కార్యక్రమంలో భాగంగా నన్ను ఒక దంపతులు వారిద్దరూ కలిసి ఫోన్లో మాట్లాడారు. గురువుగారు, మేము చక్కగా మాకున్న సమయాన్ని బట్టి పొద్దున్నే కాసేపు కూర్చుని పూజ చేసుకుంటున్నాము. నేను పూజ చేయడానికి సిద్ధమయ్యేప్పటికీ మా శ్రీమతి ఆ యొక్క మందిరం అంతా శుభ్రం చేసి చక్కగా దీపారాధనకి అన్నీ కూడా ఏర్పాటు చేస్తే నేను స్నానం చేసి వచ్చి కూర్చుని పూజ చేసుకుంటున్నాను. అయిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్య ఒక ఆలోచన వస్తుంది. దానికి ఒక నిర్ణయం తెలియలేకపోతుంది. అదేమిటంటే, పూజ అయిపోయిన తర్వాత ఆ తలుపులు వేసేయాలా, లేదా ఎలాగో దీపం వెలిగించాం కాబట్టి ఆ పూజ గదిలో ఉన్న లైట్ ఆఫ్ చేసేయాలా, లైట్ ఉంచాలా, ఇలాగ వారికి నిజమేనండి. ఇది వారికి వచ్చిన మంచి ఆలోచన. వారు తెలుసుకోవాల్సింది, అలాగే అందరూ కూడా తెలుసుకోవాల్సింది. మనం భగవంతుణ్ణి పూజించేంతసేపు కూడా ఆయన మన ఒళ్ళో పసిబిడ్డలా ఉంటారటండి. మనం చేసేటువంటి ఆ 16 రకాల షోడశోపచారాలు చేస్తాం కదండి. ఆహ్వాన, సింహాసన, అలాగే ధ్యానము, అలాగే అర్ఘ్యపాద్య ఆచమనీయాలు, స్నాన శుద్ధోదకాలు, ఆ యొక్క అలంకరణ, ధూప దీప నైవేద్యాలు, మంత్రపుష్పం, హారతి, నీరాజనం, ఆత్మప్రదక్షిణం, సాష్టాంగదండ ప్రణామం, పునఃపూజయామి అనుకుంటాం. ఆ తర్వాత అంతవరకు ఇలా 16 రకాల ఉపచారాలు చేసేంతసేపు కూడా భగవంతుడు మన ఒళ్ళో కొనియాడేటువంటి పసిపిల్లవాళ్ళలాగా ఉంటాడు. ఆ తర్వాత ఆయనకి అన్నీ చేసేసిన తర్వాత ఆయన్ని అంత చక్కగా పూలతో వాటిలతో పూజ చేసుకుని ఆయన్ని చూసి మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం. మనం భగవంతుడు ఎవరైనా సరే అదే మీ పూజా మందిరంలో. ఆ తర్వాత వారికి విశ్రాంతినివ్వాలి. అది ఎలాగంటే, దీపారాధన మనం పూజ చేసేంతసేపు చక్కగా కూడా దేదీప్యమానంగా ఉండాలి. ఆ తర్వాత అది భగవదాజ్ఞ, అది ఎంతసేపు ఉండాలనేది. ఆ తర్వాత పూజాధికారాలు అయిపోయిన తర్వాత దానికి మందిరానికి తలుపులు ఉంటే తలుపులు మూసిపెట్టాలి, లేదంటే తెర ఒకటి పెట్టి తెరనన్నా వేయాలి. అంటే వారికి ఏకాంతాన్ని కల్పించాలి. ఇది ఇంట్లో చేసే పూజా మందిరాలు ఉంటే. లేకపోయినా సరే ఎక్కడైతే పెట్టుకుంటారో ఒక తెర మటుకు ఉండాలి. అలా తెర అంటే ఒక పరదా లేకుండా, ఒక దాపు లేకుండా మటుకు పూజా మందిరాలు పెట్టుకోకూడదు. పూజ చేసినంతసేపు చక్కగా మీకు కనబడటానికి లైట్ వేసుకుంటారు. ఆ తర్వాత లైటుని కూడా ఆఫ్ చేసేయండి. అంతేగాని అక్కడే హారతి ఇంకా వెలుగుతుందని అక్కడే నేను లైట్ ఆపేస్తే ఎట్లాగా అని చెప్పి దీపం పెద్దగా ఒత్తివేసి దీపారాధన ఎందుకు చేస్తామంటే అక్కడ లక్ష్మీదేవి రావటం కోసం చేసుకుంటాం. చక్కగా ఈ దీపారాధనని వెలిగించి పూజ చేసుకున్న తర్వాత దాని గురించి పూజ అయిపోయిన తర్వాత భగవదాజ్ఞ ఎంతసేపు ఉండాలనేది భగవంతుడే నిర్ణయిస్తాడు. అయిపోయిన తర్వాత కూడా 2 నిమిషాలకు, ఒక అరగంటకు వచ్చి అయ్యో దీపారాధన కొండెక్కింది, ఫ్యాన్ వేసుకున్నానేమో, మళ్ళీ వెలిగిద్దామా, మళ్ళీ వెళ్ళకూడదండి. ఉదయం పూజ పూర్తి చేసుకున్న తర్వాత మరలా సంధ్య వేళల్లో సాయంత్రం పూట దీపారాధన చేయడానికి మటుకే ఆ తెర తీసి లేదా తలుపులు తీసి వెళ్ళాలి. అలా చేసుకోండి అమ్మ. పూజ అయిపోయిన తర్వాత తలుపులు వేసేసుకోండి, లేదా పరదా కానీ తెర కానీ ఏదైనా ఉంటే ఆ దాపు భగవంతుడికి ఏకాంతతనిచ్చి మనం పక్కకు వచ్చేయాలి. ఇది అందరూ కూడా చక్కగా పాటించండి. మీకున్నటువంటి భగవద్ అనుకూల్యతను మరింత పెంచుకోండి. చక్కగా జీవించండి. శుభమస్తు. మీకు ఇలాంటి విషయాలు ఇంకేమన్నా సరే, సందేహాలు ఉన్నా సరే ఈ వీడియో కింద కమెంట్ రూపంలోనే తెలియజేయండి, లేదా కింద డిస్ప్లే అవుతున్న మా ఫోన్ నెంబర్ కన్నా సరే కాల్ చేస్తే నేరుగా నేనే మీతో సంభాషిస్తాను. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.